హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్ ఈరోజు నా డే వచ్చి 8కి అయితే స్టార్ట్ అయింది. ఇక మార్నింగ్ 8కి అయితే నేను టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లంచ్ అయితే వద్దన్నారు మా వారు, సో అందుకని చెప్పేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి రోటీ విత్ మిక్స్డ్ కర్రీ. సో మిక్స్డ్ కర్రీ అయితే ముందు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ ముందుగానే నేనైతే ఆలు కాలీఫ్లవర్ అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి టమాటా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడకకుండా అంటే ఉడకబెట్టకుండా వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందన్నమాట. సో ఇక తర్వాత అయితే పోపు పెట్టేసుకొని ఇంకా మిర్చి అలాగే ఆనియన్ అయితే వేసి కొంచెం తాలింపు అలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొత్తం చూస్తూ ఉండండి. ఇక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి ప్లేట్ పెట్టేసుకొని కొంచెం నీళ్ళన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత రోటీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందే మా వారైతే ఆ రోటీ కలిపి ఉంచారు. సో ఇక నేనైతే రోటీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇక నేను రోటీ చేసేటప్పుడు నేను చేయటం లేకపోతే తను కాల్చడం అలా చేస్తారనమాట. లేకపోతే నేను ఆయన చేస్తుంటే నేను కాలుస్తూ ఉంటాను. రోటీ చేసేటప్పుడు అయితే కంపల్సరీ హెల్ప్కి అయితే వస్తారనమాట. సో ఇక ఇప్పుడు రోటీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఇది అసలు చేయటం నాకు వచ్చేదే కాదు. ఎలా అంటే చేస్తుంటే నాకు ఇండియా మ్యాపే గుర్తొస్తుంది అనమాట. అన్ని షేపులు పోద్ది, అమీబా, ఇండియా మ్యాప్ అన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడే నేర్చుకున్నాను, కొంచెం పర్లేదు ఇప్పుడు చేయటం. కొంచెం మరీ అంత రౌండ్ కాకపోయినా రౌండ్ అనే షేప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో రోటీస్ కూడా చేసేసి పక్కన పెట్టేస్తే ఇంక మా వారు వచ్చి కాలుస్తారనమాట. మేము ఎలా అంటే వితౌట్ ఆయిల్ అయితే కాల్చుకుంటాము. సో ఆ ప్రాసెస్ కూడా చూసేయండి. రోటీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా టిఫిన్ చేసేసారనమాట. ఇక తర్వాత అయితే సుశాంత్ గారు లేచాడు. నేను కూడా స్నానం చేశాను, వాడికి కూడా చేయించేసాను. ఇక ఆ తర్వాత ఇద్దరం కలిసి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట రొటీన్గా. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎప్పటికి మొత్తం అదంతా అయ్యేసరికి 10 అయితే అయిపోయింది అనమాట. మా వారు అయితే వెళ్ళిన తర్వాత అయితే ఇంక నేను పూజ అయితే చేసేసుకున్నాను. ఇక సుశాంత్ గారు నేను కూడా కలిసి టిఫిన్ అయితే చేసామండి. ఇక్కడ సుశాంత్ కోసం వాడు ఒక్కొక్కసారి రోటీ తిండనమాట. రైస్ ఆల్రెడీ వండి పెట్టేసేసుకున్నాను. సో ఇక అది తింటే అది, ఇది తింటే అది అని వాడైతే రోటీ విత్ కర్రీ తినేసాడు అనమాట. ఇక అప్పటికి నాకు 11 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఆంటీ అయితే వచ్చేసి తన పని తను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక ఆ తర్వాత నేనైతే దోశలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అన్ని రకాలు కలిపి నేను కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకుంటూ అదైతే చేస్తున్నాను అనమాట. నానపెట్టేసుకోవాలి కదా ముందే, దానికోసమని
పెట్టేసాను. నేను అరౌండ్ 11కి అయితే నానబెట్టాను, సరిపోతుంది. నేను ఈవినింగ్ వచ్చేసరికి 7:30, 8కి అయితే అలా గ్రైండర్ వేస్తాను అనమాట. ఇక ఆ తర్వాత సుశాంత్ గడికి ఏం తెలియాలో అంటే ఏం తోచకట్టి తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇక ఆ తర్వాత బాల్కనీకి వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము, కొంచెంసేపు ఆడుకున్నాడు వాడు. ఇంకా నెక్స్ట్ అయితే మధ్యలో వాడికి కొంచెం బనానా అది తినిపించేసాను. ఆ తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. వాడికి నైట్ కొంచెం దగ్గు వస్తుంది. ఇక అందుకని చూపిద్దామని చెప్పేసి 1:15కి అలా అయితే వెళ్ళాము హాస్పిటల్కి. ఇక అక్కడ నుంచి వచ్చేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇంక రాగానే వాడికి కూడా అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసి ఇక ఇద్దరం కలిసి ఒక స్లీప్ అయితే వేసాము. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం కదా, మేము వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. వచ్చిన తర్వాత తినేసి కొంచెం పడుకున్నాం అనమాట. ఇక సుశాంత్ గాడైతే రోజు 4:30, 4:45 అలా లెగుస్తాడు, కానీ వాళ్ళు ఇంకా లెగలేదు. సో ఇక నేను లేచి అయితే అలా ఫోన్ చూస్తూ కూర్చున్నాను. వాళ్ళు లెగిస్తే కిందకి తీసుకెళ్ళాలి, అదొకటి. ఇంకొక 2 or 3 hours అయితే కింద ఆడుకుంటాడు. ఇక వాడు లేవటం కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు లెగిస్తే కొంచెం ఏదైనా తినిపించుకొని కిందకి తీసుకెళ్తాను. సో వాడేంటంటే వాడు నిద్రపోనంత వరకు నాకు ఫుల్ బిజీగా అనిపిస్తుంది, అసలు ఖాళీ ఉండదు మొత్తం ఇల్లంతా కొంచెం కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. నాకైతే కొంచెం బోర్ ఫీలింగ్ రాదు. వాడు నిద్రపోతే చాలా బోర్గా అనిపిస్తుంది. అంటే ఎంతసేపు కూర్చున్నా కూడా వాడు లెగుస్తాడా, ఎప్పుడు లెగుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను. లేచినప్పుడేమో వాడు కొంచెంసేపు కూర్చుంటే బాగుండు అనుకుంటాను, కానీ వాడు పడుకున్నప్పుడేమో వాడితో కొంచెం లెగిస్తే బాగుండు అనుకుంటాను అనమాట. సో ఇక మదర్స్కి అయితే ఇంకా ఎక్కువ నాకు తెలిసి మదర్స్కి ఇలానే అనిపిస్తుందేమో. వాళ్ళు ఆడుకున్నంతసేపు అరే కొంచెంసేపు కూర్చుంటే బాగుండరా అనిపిస్తుంది, వాడు పడుకున్న టైంలో ఏమో లెగిస్తే బాగుండు అనిపిస్తుంది. మీలో మదర్స్కి ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. వాళ్ళు లేచిన తర్వాత అయితే చూపిస్తా. లేచావా? గుడ్ ఈవినింగ్ శ్రీశాంత్. గుడ్ ఈవినింగ్ చెప్పు. వాటర్ బాటిల్ వద్దు, నువ్వు వాటర్ తాగట్లేదు, మళ్ళీ వచ్చేస్తాం. అక్కడ పెట్టు. తీసుకెళ్తావా? ఎందుకు? నువ్వు తాగట్లేదుగా. అరే నాకు ఇవ్వు, మరి నాకు ఇవ్వు. నాకు కూడా ఇవ్వవా? నాకు కూడా ఇవ్వవా? ఇవ్వవా? వాయి సరే నువ్వే పట్టుకోవాలి, నేను పట్టుకోను, ఓకేనా? పట్టుకుంటావా? సరే బాయ్ మరి. సరే ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ఇక మేము 6 కల్లా కిందకి వెళ్ళి ఇంకా 7:30 అలా పైకి అయితే వచ్చేసి ఇక వాడికైతే ఫుడ్ అయితే తినిపించేసానండి. ఇక వాడు కూడా ఫుడ్ తినేసిన తర్వాత నేనైతే ఇంకా గ్రైండర్ వేసేసుకున్నాను. అరౌండ్ 8 కల్లా అయితే గ్రైండర్ వేసేసాను. ఇక్కడ సుశాంత్ కోసం మిల్క్, అలాగే నా కోసం కార్న్ అయితే పెట్టేసుకున్నాను. ఇక అయిన తర్వాత సలాడ్ కోసం అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని సలాడ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేను మా వారైతే తిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.